జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం గురువారం 30 అక్టోబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 41 నిమిషములకు. తిథి అష్టమి, ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి నవమి. వారం బృహస్పతి. నక్షత్రం శ్రవణ, సాయంత్రం 6 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి ధనిష్ట. యోగం స్థూల, ఉదయం 7 గంటల 16 నిమిషముల వరకు. తదుపరి వృద్ధి. కరణం భవ, ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి భాలవ, రాత్రి 10 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. వర్జ్యం రాత్రి 10 గంటల 36 నిమిషముల నుండి రాత్రి 12 గంటల 13 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషముల నుండి ఉదయం 10 గంటల 51 నిమిషం వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషం నుండి మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషం నుండి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 17 నిమిషం నుండి ఉదయం 7 గంటల 43 నిమిషముల వరకు. గుళికా కాలం ఉదయం 9 గంటల 8 నిమిషం నుండి ఉదయం 10 గంటల 34 నిమిషం వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుండి తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషం వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 56 నిమిషం నుండి ఉదయం 9 గంటల 37 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషం వరకు. ఈరోజు పండుగలు విశేషాలు. ఈరోజు రాశి ఫలాలు. శుక్రవారం 31 అక్టోబర్ 2025. మేషరాశి. వృత్తి వ్యాపారంలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించిన స్థాన చలనాలు సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభ వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృషభ రాశి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ, నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిథున రాశి. వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలత వాతావరణం ఉంటుంది. ఇంటా బయట నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి. చేపట్టిన పనులు అవాంతరాలు చికాకులు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. కన్యారాశి. ఉద్యోగం ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తులారాశి. సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవరోధాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. ధనుస్సు రాశి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలనలు ఉన్నాయి. వ్యాపారాలను నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మకర రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మంచి మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కలుగుతుంది. వ్యవహారాల్లో సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి.
ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగం అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. మీనరాశి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం మీ పనితీరుతో అధికారులు సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారంలో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ, శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు